రాష్ట్రం భగభగ హీట్ కోర్ జోన్లో ఉత్తర తెలంగాణ జిల్లాలట. నార్త్ నుంచి వేడి గాలుల వల్ల టెంపరేచర్లు పైకట. టెంపరేచర్ చూడండి ఎట్లుందో, బయటికి పోతే సచ్చుడే ఉన్నది, ఎండల తిరిగితే కథమే. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 46 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా కోరట్పల్లిలో 45.9 అంటే ఆల్మోస్ట్ 46, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల 45.6, కామారెడ్డి జిల్లా కొల్లూరు 45.5, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట 45.2. మిగతా సౌత్ జిల్లాల్లో కూడా పెద్ద తేడా ఏం లేదు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా 42.5, 43 టచ్ అవుతున్నది. సో ఎంత దారుణంగా ఉన్నది. ఎవ్రీ డే 3 నుంచి 4 చచ్చిపోతున్నారు వడదెబ్బతోటి. ఏ మాత్రం వడదెబ్బ తగిలిన తర్వాత కొంత ఏం కాదులే అని లైట్ తీసుకున్నామా గాలే కలిసిపోయినట్టే. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకోండి. సో ఈ కొబ్బరి నీళ్ళు ఇట్లాంటి వాటిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఫ్యాన్ కింద పడుకున్నా డీహైడ్రేట్ అవుతుంది బాడీ, వాటర్ తాగకపోతే, ఇవన్నీ తీసుకోకపోతే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏరియాలు మొత్తం హై రెడ్ మార్క్లో ఉన్నది, అత్యధిక టెంపరేచర్ నమోదైన ప్రాంతం. పచ్చదనం, భూగర్భ జలాలు తగ్గడంతో పెరుగుతున్న ముప్పు. మనం చేసుకునేదే కదా పాపం ఇదంతా. ఇండస్ట్రియల్ జోన్, బొగ్గు గనులు కూడా కారణం. ఎత్తులో ఉండడం వల్ల దక్షిణాది జిల్లాలు కాస్త బెటర్గా ఉన్నాయట. హైదరాబాద్ లాంటి సిటీలు ఎత్తులో ఉన్న వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. కాంక్రీట్ జంగిల్స్గా మారడంతో అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రభావం. రాష్ట్రంలో వరుసగా 2వ రోజు కూడా 46 డిగ్రీల టెంపరేచర్. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో రికార్డ్, 8 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదు. మీరు చూడండి, ఇప్పుడు ఆయన 4th సిటీ అంటున్నాడు, ఆయన ఇంకొక సిటీ అంటున్నాడు. ఏమున్నది, మొత్తం పంట పొలాలని, కొండలని, గుట్టలని, పుట్టలని అన్ని తీసేసి బిల్డింగ్లు కడుతుంటివి. ఆ బిల్డింగ్లలో ప్రతి ఫ్లోర్కి ఒక 4 నుంచి 5 ఏసీలు, 10 ఏసీలు, 20 ఏసీలు. అక్కడి నుంచి వచ్చేటువంటి వేడి గాలులు ఎంత భయంకరంగా తయారవుతుంది నగరం, ప్రాంతం. సో దానివల్ల విపరీతంగా టెంపరేచర్ పెరిగి ఎక్కువగా ఈ సఫోకేషన్ పెరిగిపోయి దీనివల్ల సమస్య వస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పచ్చదనం ఎక్కడిది? పచ్చదనం అసలు ఆలోచన ఉందా? మొత్తం ఉన్న చెట్లని కూలగొట్టి బిల్డింగ్లు కడుతుంటాం మనం. మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా. దీన్ని అభివృద్ధి అంటామా మనం? ఈ అర్బనైజేషన్ని, పట్టణాలను అభివృద్ధి చేయడాన్ని, అర్బనైజేషన్ని అభివృద్ధి కింద మనం భావిస్తామా? డెవలప్మెంట్ అంటే ఏంది? మనిషి ప్రశాంతంగా బతకడం అభివృద్ధి, మనిషి యొక్క జీవితకాలం రేటు పెరగడం అభివృద్ధి, నాణ్యతతో క్వాలిటీ జీవితాన్ని అనుభవించడం అభివృద్ధి. అంతే కదా, అంతకుమించి ఏముంది? రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 9 గంటలకే ఎండ సెగ చురుక్కుమంటోంది. ఇక మధ్యాహ్నం పూట కాలు బయటకు పెట్టాలంటే గుండె దడ పుట్టించే స్థాయిలో వేడి తగులుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా భగభగ మండుతున్న నిప్పుల కొలిమిలా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలతో పోలిస్తే ఉత్తర జిల్లాల్లో టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎల్నినో ప్రభావం కూడా ఉత్తర జిల్లాల్లోనే అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎల్నినో వల్ల ఈ నైరుతి ఋతుపవనాల రాక కూడా ఆలస్యం అయిపోయి జూన్, జూలై నాటికి భయంకరమైన మహాకరువు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఓన్లీ హైదరాబాద్ వాతావరణ కేంద్రమో, ఈ భారతదేశంలోని వాతావరణ కేంద్రం చెప్పట్లే, ప్రపంచ వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి ప్రపంచ దేశాలన్నింటినీ. సో దీనివల్ల 1871లో వచ్చిన కరువు లాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చట. ఆనాడు కరువు వచ్చినప్పుడు దాదాపు 96 లక్షల మంది చచ్చిపోయారు. ఆకలి చావులతో, తిండి లేక, కడుపులు ఎండిపోయి మాడిపోయి. సో అట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, జగిత్యాల, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్ వంటి జిల్లాలు ఆ జోన్లో ఉన్నాయి. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి.